ఎనిమియా అంటే జస్ట్ వీక్‌నెస్ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇగ్నోర్ చేస్తే సీరియస్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. హాయ్ అండి. నా పేరు రవికుమార్. మీరు చూస్తున్నది ఎస్ఆర్‌కే హెల్త్ అలర్ట్ ఛానల్. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎనిమియా అంటే మన బాడీలో హిమోగ్లోబిన్స్ లెవెల్ తగ్గిపోవడం. హిమోగ్లోబిన్ జాబ్ ఏంటంటే ఆక్సిజన్‌ని లంగ్స్ నుండి బాడీ మొత్తానికి క్యారీ చేయడం. మరి ఇది తగ్గిపోతే మనకొచ్చే కామన్ సింప్టమ్స్ ఏంటంటే రోజంతా టైర్డ్ ఫీల్ అవ్వడం, బ్రీత్ షార్ట్ అవ్వడం అంటే బ్రీతింగ్ సరిగా రాకపోవడం, తల తిరగడం, హెడేకు, ఫేస్ అంతా పేల్‌గా అనిపించడం అంటే తెల్లగా అనిపిస్తుంది. హార్ట్ బీట్ ఫాస్ట్‌గా అవ్వడం. ఇలాంటి సిగ్నల్స్‌ని చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు. మరి ఇది తగ్గడానికి గల రీజన్ ఏంటంటే మెయిన్‌లీ ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం, ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ లాస్ అవుతుంది. సో, ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ చాలా ఇంపార్టెంట్. క్రోనిక్ డిసీజ్ లేడీస్‌లో పీరియడ్స్ వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది వాళ్ళకైతే కామన్‌గా అయితే ఉంటుంది. మరి దీన్ని తెలుసుకోవడానికి మనం చేసే సింపుల్ బేసిక్ టెస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ టెస్ట్. నీడ్ అయితే డాక్టర్ సీబీపీ టెస్ట్, ఐరన్ స్టడీసు, బి12 టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తారు. మరి దీనికి ట్రీట్మెంట్ అండ్ కేర్ ఏంటంటే ట్రీట్మెంట్ కారణాన్ని బట్టి ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్, బి బి12 సప్లిమెంట్స్ డాక్టర్ అడ్వైస్‌తో మాత్రమే వేసుకోవాలి. సో, మనకు నేచురల్‌గా వెజిటబుల్‌లో కూడా ఐరన్ అయితే దొరుకుతుందండి. ఎక్కువగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్ తినడం, డేట్స్, పోమోగ్రానేట్స్, ఎగ్స్, మీట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరి ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్ చేయకండి. ఎనీమియాని ఎర్లీ స్టేజ్‌లో క్యాచ్ చేస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ. మీ బాడీలో ఇలాంటి సంకేతాలు చూపిస్తే ఒక బ్లడ్ టెస్ట్ చేపించుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.